బంగాళదుంప వేపుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మొత్తం కూరంతా తినేస్తారు. కొన్ని బంగాళదుంపలు తొక్క తీసి చాప్ చేసి రెడీగా ఉంచుకొని దాంట్లో కొంచెం నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి 15 నిమిషాలు పక్కన వదిలేయండి. ఇలా చేయడం వల్ల స్టార్చ్ అంతా పోతుంది బంగాళదుంపల్లో. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా చాప్ చేసిన వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని బంగాళదుంపలు బాగా వాటర్ అంతా డ్రైన్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇది ఒక 15-20 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే బంగాళదుంపలు ఉడకాలి కాబట్టి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పసుపు, ఉప్పు, కారం ఏమీ వేయొద్దు. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా బంగాళదుంప ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం మీ స్పైసీనెస్ బట్టి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఈ పొటాటోస్కి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పొటాటో ఫ్రైని ఎంజాయ్ చేయండి.